ఇక్కడ పీసు, ఎంజాయ్మెంట్, జాయ్, హ్యాపీ, గ్రాటిట్యూడ్ ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఇక్కడ చూడండి 500, 600, 700 అలా ఉంటాయి చూడండి. ఇటు పక్క కూడా జూమ్ చేయండి. ఇప్పుడు చూడండి కనిపిస్తుందా? ఇదిగోండి పీస్ 600, జాయ్ 540, లవ్ 500, యాక్సెప్టెన్స్ 350, విల్లింగ్నెస్ అంటే మనం ఏదైనా చేయగలం అనే ఇది కాన్ఫిడెన్స్ అనమాట. 310, కరేజ్ ధైర్యం 200, యాంగర్ 150, కోపం 150. ఇట్లా ఈ రేటింగ్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే భయము, గిల్ట్, గ్రీఫ్, ఇది ఇక్కడ కింద ఉన్నాయి చూడండి, షేము, ఫియరు, యాంగరు, డిప్రెషన్ ఇవన్నీ చాలా లో ఫ్రీక్వెన్సీస్ అనమాట. లో ఫ్రీక్వెన్సీస్లో మనం ఉండకూడదు. లో ఫ్రీక్వెన్సీస్ నుంచి మనం ఇమ్మీడియట్గా హై ఫ్రీక్వెన్సీస్కి వెళ్ళిపోవాలి. వెంటనే మనకి ఏదన్నా బాధ లేకపోతే భయం అలా అనిపించింది అనుకోండి, వెంటనే ఒక 2 minutes కళ్ళు మూసుకొని కూర్చోండి. లేకపోతే మీకు నచ్చిన పని ఏదైనా చేయండి. మ్యూజిక్ అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చింది ఏదో ఒకటి పెయింటింగ్ వేసుకోవడం అయినా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అలా మైండ్ని డైవర్ట్ చేయాలన్నమాట. మనం మీకు నచ్చిన పని చేసుకుంటూ మనం మైండ్ని డైవర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. మనం ఇదిగోండి మన ఆరా ఇలా ఉంటుంది. మనం ఫియర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లో ఫ్రీక్వెన్సీస్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఆరా చూడండి ఎలా చిల్లులు పడిపోయి ఎలా ఉందో చూడండి. ఇదంతా మన ఆరా ఇలా ఉంటుంది లో ఫ్రీక్వెన్సీస్లో ఉన్నప్పుడు. మనం హై ఫ్రీక్వెన్సీస్లో ఉన్నప్పుడు మన ఆరా ఇదిగో ఇలా ఉంటుంది చూడండి, ఎంత నీట్గా ఉందో ఇక్కడ ఆరా. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే షేమ్గా, గిల్ట్గా, ఫియర్గా, వర్రీగా, సాడ్గా, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు మన ఆరా ఇలా చిల్లులు పడి ఉంటుంది. ఇంకా ఇంకా కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతే ఇంకా ఇది అలా అలా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో మన ఆరా. ఇట్లా ఉండాలి ప్రతి క్షణం, ఇట్లా ఆనందంగా, జాయ్ఫుల్గా, లవబుల్గా, గ్రాటిట్యూడ్గా, పీస్గా ఇలా ఉంటే మన ఆరా ఇలా నీట్గా ఉంటుంది అనమాట. ఇట్లా మనం ఎప్పుడు ఇలా ఉంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందిగా ఆరా మన ఆరా ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూస్తే అర్థమవుతుందని చూపించాను. మామూలుగా ఆరా ఆరా అంటారు, కానీ మనకి చెప్తే అంత అవగాహన రాదు. ఒకసారి మనం ఏదైనా పిక్చర్స్ రూపంలో చూసామనుకోండి, మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అందుకని ఇలా విజువలైజ్గా చూపిస్తుంది మీకు. ఇప్పుడు చూడండి మెడిటేషన్ చేస్తే ఏం బెనిఫిట్స్ ఉంటాయో చూడండి. బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్: రెడ్యూస్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇంప్రూవ్స్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్, మన మానసికంగా, శారీరకంగా, మెంటల్గా అన్ని రకాలుగా కూడా ఫిట్నెస్గా ఉంటాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇంక్రీజెస్ క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. మనం కొత్త కొత్తగా క్రియేటివిటీగా కొత్త కొత్త ఇన్నోవేటింగ్గా చేయగలుగుతాం. ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినాయి అనుకోండి, దానికి ఎలా సాల్వ్ చేసుకోవాలనే సామర్థ్యం కూడా మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ. ఏదైనా మనకి ఒక నిర్ణయం మీద మనకి కన్ఫ్యూజ్గా ఉందనుకోండి, ఎలా చేయాలి ఏంటి అనేది మనకు అర్థం కావట్లా. అప్పుడు చక్కగా మనం ధ్యానం చేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతత వస్తుంది. తర్వాత ఏం చెయ్యాలనేది క్లారిటీ కూడా వస్తుంది. నిర్ణయం తీసుకునే శక్తి కూడా, ఎబిలిటీ కూడా వస్తుంది అనమాట, సామర్థ్యం వస్తుంది మనకి. ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇవన్నీ కూడా మనం ఉపయోగపడుతుంది అనమాట. మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఇంక్రీజెస్ సిక్స్త్ సెన్స్ ఎబిలిటీస్. సిక్స్త్ సెన్స్
సిక్స్త్ సెన్స్ ఎబిలిటీస్ కూడా వస్తాయి అన్నమాట మనకి. నెక్స్ట్ ఇంట్యూషన్. మన లోపల నుంచి మనకి మెసేజెస్ వస్తాయి. నాకు ఏదో కనిపించింది, నాకు లోపల నుంచి అనిపించింది అంటారు కదా మీరు. వాటిల్ని ఇంట్యూషన్స్ అంటారనమాట. రెడ్యూసెస్ స్ట్రెస్ లెవెల్. అంటే యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఫిజికల్గా, మెంటల్గా ఫిట్నెస్గా ఉంటాం. క్రియేటివ్గా ఆలోచిస్తాం. ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసుకుంటాం. సాల్వ్ చేసుకునే ఎబిలిటీ మనకి, సామర్థ్యం అనేది వస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ కూడా వస్తుంది, ప్రశాంతత వస్తుంది. ఏ ఏ పనైనా కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. ఎంత పెద్ద పనైనా కూడా మనం నిమిషాల్లో చేసేయగలుగుతాం. ఇంక్రీజెస్ సిక్స్త్ సెన్స్ ఎబిలిటీస్ వస్తాయి. ఇంట్యూషన్స్ వస్తాయి. రకరకాల అనుభవాలు వస్తాయి. కర్మలు ఇంకా ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ మొత్తం రాయలేదు, కొన్నే రాసింది. ఇంకా చాలా చాలా జరుగుతాయి. ఉన్న కర్మలన్నీ తొలగిపోతాయి. మన ఆత్మ ఎదుగుదల పరిణామ క్రమంలో ఎదుగుతూ ఉంటుంది. ఈ చక్రాస్ అనేది యాక్టివేట్ అవుతాయి. కుండల్ని యాక్టివేట్ అవుతుంది. సహస్రార అంటే మోక్షం స్థితికి కూడా మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. ఈ ఊరినే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక 4, 5 పెట్టాము. చాలా ఉంటాయి అన్నమాట. మెడిటేషన్ ఉంటే అసలు ఇంకా మన లైఫ్ అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్రతి మూమెంట్లో పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు మెడిటేషన్, ధ్యానం. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చెయ్యాల్సిందే. మనం రోజువారీ ఎలా పనులైతే చేసుకుంటున్నామో, లేవంగానే బ్రష్ చేసుకోవడం, స్నానం చేయటం, తినటం, ఇవన్నీ మర్చిపోతున్నామా? మర్చిపోం కదా. ఆ రోజువారీ పనుల్లో అదొక భాగం అయిపోయింది. అవునా? అట్లాగే మన ధ్యానం కూడా మన రోజువారీ పనుల్లో ఒక భాగం అయిపోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఇది శరీరానికే చేస్తున్నాం. ఇప్పుడు బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం, ఫుడ్ ఇవ్వటం, ఇవన్నీ దేనికి? ఈ బాహ్యంగా కనిపించే ఈ శరీరానికే చేస్తున్నాం మనం ఇదంతా. మన లోపల కనిపించే ఆత్మకి మనం ఏమి చెయ్యట్లా. అవునా? మనం లోపల ఉన్న ఆత్మకి ఆహారం ఏంటి? ఈ ధ్యానం ద్వారా వచ్చే ఎనర్జీనే ఆహారం. మనం ఈ శరీరానికి ఆహారం ఇస్తే అది ఎంతసేపు పనిచేస్తుంది? పొద్దున్న తింటాం, టిఫిన్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఆకలేస్తుందిగా. మళ్ళీ మధ్యాహ్నం తింటాం, మళ్ళీ సాయంత్రం ఆకలేస్తుందిగా. ఏయో స్నాక్స్, పునుగులో, బోండాలో, బజ్జీలో ఏయోటి పడాలిగా. మళ్ళీ అయిపోయిద్దా? మళ్ళీ కాదు. మళ్ళీ రాత్రికి మళ్ళీ ఏదో ఒకటి డిన్నర్. అట్లా రోజుకి మధ్య మధ్యలో మళ్ళీ స్నాక్స్ ఒకటి వేస్తూనే ఉంటాం. మళ్ళీ ఆ ఫ్రూట్స్ అని, ఆ వెజిటబుల్స్ అని, లేదా పల్లీలని ఏయోటి తింటూనే ఉంటాం. ఇలా రోజుకి ఎన్నిసార్లు తింటున్నాం మనం? ఈ శరీరానికి ఇన్నిసార్లు ఫుడ్ ఇచ్చినప్పుడు మనం రోజుకి ఒక్కసారి 2 సార్లు మనం మన ఆత్మకి మనం ఫుడ్ ఇవ్వాలా వద్దా చెప్పండి? ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కళ్ళు శరీరానికి ఎలా అయితే ఆహారం ఇస్తున్నారో ఆత్మకు కూడా ఆహారం ఇవ్వాలి. ఈ శరీరానికి ఇచ్చిన ఆహారం ఆ రోజుకి ఆ పూటకే వస్తుంది. ఆత్మకి ఇచ్చిన ఆహారం రోజు రోజుకి ఎదుగుతూ ఇంకా ఆత్మ ఉన్నతంగా ఎదుగుతుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాము. అర్థమవుతుందా? ఈ ఫుడ్ తినటం వల్ల రోజు ఏం ఎదుగుతున్నామో ఏంటో తెలీదు గానీ ఆత్మకి ఆహారం ఇస్తే మటుకు ఖచ్చితంగా ఎదుగుతాం. కాబట్టి కొత్త వాళ్ళకి కూడా చెప్తున్నాను. కొత్తోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసుకొని ఆ ఆహారం ఇవ్వాలి. మనం ఇద్దాం, ఇప్పటి నుంచైనా తెలుసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు రోజుకి ఎవరికి ఎంత వయసుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోండి. ఒక్కసారిగా కూర్చోలేకపోతే 5 నిమిషాల నుంచి 10 నిమిషాల నుంచి మెల్లగా మనం స్టార్ట్ చేసుకుందాం. మనం ఎప్పుడైతే నేను ఇందాక చూసాం కదా బెనిఫిట్స్ ఎన్నున్నాయి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానికి అక్కడ నుంచి మనకి ఏదన్నా లాభమో ఉంటే తప్పితే మనం ఏ పని చేయము. అవునా?
అలాంటిది మనం ధ్యానం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఏదైనా మనం జాబ్ చేస్తున్నాం. అక్కడ మనకి సాలరీ వస్తుందని, లాభం పొందుతున్నామని చేస్తున్నాం. అది ఎన్నాళ్ళు చేస్తాము? 10 ఏళ్ళు, మహా అయితే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. వాళ్ళు ఓపుకుంటే 40 ఏళ్ళు చేస్తారేమో. చేసి కష్టపడి సంపాదించింది డబ్బులు గాని, ఆస్తులు గాని, సంపదలు గాని ఎంతవరకు ఉంటున్నాయి? ఒకసారి ఆలోచించుకుందాం. ఈ శరీరం ఉన్నంత వరకేగా అవన్నీ అనుభవించేది. ఈ శరీరం ఉన్నంత వరకేగా మనం అనుభవిస్తుంది. ఆ సంపదలు గాని, ఆస్తులు గాని, డబ్బులు గాని, సంపదలు ఏవైనా గూడా ఈ 90 ఏళ్ళు, 100 ఏళ్ల వరకే ఉపయోగపడతాయి. అవునా? కానీ మనం ధ్యానానికి అంటే ధ్యానం చేస్తే మనకి వచ్చే ఎనర్జీసు, ఆ సంపద, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. ఆత్మ ఈ 90 ఏళ్ళు కాదుగా. నెక్స్ట్ గూడా ఇంకా ఇంకా ఉంటుందిగా. ముందు ఉంది. ముందు ఎన్నో జన్మల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. తర్వాత గూడా ఉంటుంది. కానీ ఈ శరీరం ఈ 90 ఏళ్లే ఉంటుంది. ఈ 100 ఏళ్లే ఉంటుంది. కాబట్టి మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ఆత్మకి ఆహారం ఇస్తూ ఉంటామో, ఆత్మ ఎదుగుతా ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు ఈ ధ్యానం చేయాలని నేను నొక్కి నొక్కి చెప్తున్నాను. ఓకే అండి. ప్రతి ఒక్కళ్ళు మనము ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకోవడానికి గూడా ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఈ జన్మలో ఎన్ని రకాల సమస్యలు, ఇబ్బందులతో మనం బాధలు పడుతున్నాం ఇప్పుడు. చాలా చాలా అనుభవిస్తున్నాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి. అయి ఎవరికి ఆళ్ళకే తెలుస్తాయి. కాబట్టి వాటిల్ని ఈజీగా మనం తొలగించుకోవాలంటే ఈ ధ్యాన మార్గం ఒక్కటే మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ధ్యానం ద్వారా వచ్చే ఎనర్జీస్ వల్ల మనం ఈజీగా కర్మలు తొలగిపోతాయి. ఆ ధ్యానం చేస్తూ మనం ఎఫర్మే ఇందాక చెప్పుకున్నాం గదా మనం. ఏవైతే నెగెటివ్‌గా ఆలోచించామో వాటిల్ని ఎరేజ్ చేసేయాలి. ఎరేజ్ చేస్తామంటే ఈ టెక్నిక్స్, టూల్స్ అయి ఉంటాయి. నేను 11 డేస్ సెషన్స్‌లో చెప్తాను. మనం ధ్యానం చేసుకుంటాము. ఈ టెక్నిక్స్ ఫాలో అవుతాము. నెక్స్ట్ వాటిని ఎలా రీప్రోగ్రామింగ్ చేయాలనేది గూడా మనం ఎఫర్మేషన్స్ రూపంలో చెప్పుకుంటాము. ఇంకా ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ గూడా ఉన్నాయి. నేను అవన్నీ 11 డేస్ సెషన్స్‌లో రివీల్ చేస్తాను నేను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా జాయిన్ అవ్వగలరని ఆశిస్తున్నాను. ఎవరైతే నాకు చెప్తే నేను వాళ్ళని గ్రూప్‌లో యాడ్ చేస్తాను నేను. వేరే ఒక గ్రూప్ నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఆ గ్రూప్‌లో మనం దీనికి సంబంధించిన ఆహ్, లింక్స్ అవన్నీ నేను పెడతాను. ఇన్ఫర్మేషన్స్ అవన్నీ దాంట్లో వస్తాయి. మనకి ఏం కావాలంటే అవి చక్కగా మనం దాంట్లో పెట్టుకోవచ్చు. ఒకసారి కొత్తగా వచ్చారండి గిరిజా శంకర్ గారు. ఒకసారి మీరు పరిచయం చేసుకుంటారా? అన్‌మ్యూట్ ఆప్షన్స్ తీసుకోండి. కుదిరితే వీడియో ఆన్ ఇది ఒకసారి చూడండి. మనం మొన్న అనుకున్నాం గదా! నిన్న విత్తనాలు మనం పాజిటివ్‌గా ఏసుకోవాలి అని జెప్పి ఇది ఒకసారి చూడండి దీని గురించి. విజువలైజేషన్ అండ్ ఎఫర్మేషన్స్ ఆర్ లైక్ సీడ్స్ అనమాట. ఇప్పుడు మనం ఏవైనా కావాలనుకుంటే వాటిల్ని ఎలా క్రియేట్ జేసుకోవాలంటే త్రూ విజువలైజేషన్, ఎఫర్మేషన్స్ అనేవి విత్తనాల్లాగా పనిజేస్తాయన్నమాట. ఇప్పుడు మనం విత్తనం వేస్తే ఎలా అయితే ఇటు పక్కన చూడండి చెట్టొచ్చేసి ఫ్రూట్స్, ఫలాలన్నీ వచ్చినాయి గదా! అట్లాగే మనకి ఈ విజువలైజేషన్ జేయటం అంటే ఊహ ద్వారా ఎఫర్మేషన్స్ అంటే సంకల్పాలు. వీటిల్ ఇవి ఒక విత్తనం లాంటివి అని. విజువలైజేషన్స్ అండ్ ఎఫర్మేషన్స్ ఆర్ లైక్ సీడ్స్ విత్తనాల్లాంటివి అని చెప్తున్నారు. దే లుక్ లైక్ ఏ లై బట్ దే హ్యావ్ ద పొటెన్షియల్ టు కన్వర్ట్ ఇంటూ రియాలిటీ. అంటే ఇవి మనం ఇప్పుడు పాజిటివ్‌గా అనుకుంటున్నాం. మన పరిస్థితి ఇది కాదు అయినా గూడా మనం పాజిటివ్‌గా అనుకుంటున్నాం. ఇప్పుడు ఆరోగ్యంగా లేకపోయినా గూడా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకోవాలని చెప్తున్నాం గదా! అది అబద్ధమే గదా! అయినా కూడా
పర్వాలేదు మీరు చెప్పుకోండి. అది లోపల నుంచి ఆ ఎనర్జీ అనేది మీకు తీసుకొస్తది. పొటెన్షియల్ అంటే ఆ ఆత్మశక్తి తీసుకొచ్చి మీ రియాలిటీ వరల్డ్‌లోకి మీ రియాలిటీగా అది మార్చుద్ది అని చెప్తున్నారు. అది దేనివల్ల అవుతది? ఈ విజువలైజేషన్ అండ్ ఎఫర్మేషన్స్. ఇవి విత్తనాల్లాగా పనిచేస్తాయి మీకు. ఇప్పుడు చెట్టుకి ఫలాలు ఎలా అయితే ఫలాలు రావాలంటే మనం ఏం చేస్తున్నాం? విత్తనం నాటితేనే వస్తున్నాయి. అవునా? అట్లాగే ఇవి విత్తనాల్లాగా పనిచేస్తాయి అని చెప్తున్నారు. ఏవేంటవి? విజువలైజేషన్స్ అండ్ ఎఫర్మేషన్స్. ఆ 2 విత్తనాల్లాగా పనిచేస్తాయి మనకి అని చక్కగా వివరించారు. ఇంకా నెక్స్ట్ రేపు 9th నుంచి స్టార్ట్ అవుతాయండి సెషన్స్. 9వ తారీఖు నుంచి నైటు 8 గంటల నుంచి 9 గంటలకి స్టార్ట్ అవుతాయి. నేను ఫ్లైయర్ ఒకటి నేను పెడతాను. మీరు గ్రూప్ ఒకటి నేను క్రియేట్ చేసి మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాకు చెప్పండి. నేను చెప్తే వాళ్ళని గ్రూప్‌లో యాడ్ చేస్తాను నేను. యాడ్ చేసి దాంట్లో లింక్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ గాని ఏదైనా మనం మెసేజ్‌లు పెట్టాలన్నా గూడా దాంట్లో నేను పెడుతూ ఉంటాను. దానికి కొన్ని ఐటెమ్స్ కూడా తెచ్చుకోవాలండి. ఏమేమి ఐటెమ్స్ కావాలి ఏంటనేది నేను దాంట్లో పెడతాను నేను గ్రూప్‌లో. మీరన్నీ రెడీ చేసుకోండి ఈలోపు ఎందుకంటే నాకిప్పుడే చెప్పారనుకోండి, చెప్పేస్తే నేను వెంటనే గ్రూప్‌లో యాడ్ చేస్తాను మిమ్మల్ని. ఐటెమ్స్ తెచ్చుకోవాలి కాబట్టి ఎల్లుండిలోపు మీరు తెచ్చేసుకుందురు గాని. 9వ తారీఖు లోపు. ఓకేనా? ఇంకేమన్నా ఉంటే డౌట్స్ గాని దీనికి సంబంధించి ఇంకేమన్నా అడగాలంటే అడగచ్చు. లేదంటే ఇంకా సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఓకే. అందరికి అర్థమైనట్టేనా? లక్ష్మి మ్యామ్ నేను జాయిన్ అవుతానండి. ఓకే. నేను యాడ్ చేస్తానండి నంబర్. ఓకే మ్యామ్. అది ఇది ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ 11 డేస్ కమిట్మెంట్‌గా ఉండాలండి. ఒక రోజు వచ్చి 2 రోజులు మానేయటం అట్లా చేస్తే కుదరదు. 11 రోజులు వస్తాననుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అయితే బావుంటదనిపిస్తుంది. ఎందుకంటే మనకి రిజల్ట్స్ వస్తే బావుంటది. అవునా? మనము ఇంత టైము ఒక గంట, గంటన్నర మనం టైము మిగతా పనులన్నీ ఆపేసి మనం ఇక్కడ కూర్చున్నాము అంటే మనం ఏదో ఒకటి దాని నుంచి మనం పొందాలి. అవునా? మనం ఏదైనా దాని నుంచి లాభం పొందుతాం అంటేనే గదా మనం కూర్చుంటున్నాము. ఒక రోజు కూర్చొని 2 రోజులు రాకుండా, మళ్ళీ ఇంకో 2 రోజులొచ్చి, ఇంకో రోజు రాకుండా ఇట్లా ఉంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. దానివల్ల మనం లాభాలు పొందలేమనమాట. అంటే ఆల్రెడీ తెలుసుగా చేసుకుంటాంగా ఏముందిలే అని అనుకుంటే కుదరదు. ఆ వైబ్రేషన్స్ వేరుంటాయి. రోజు రోజుకి సబ్జెక్ట్ కొత్త కొత్తగా వస్తూ ఉంటదనమాట. ఒక రోజొచ్చిన టాపిక్ ఇంకొక రోజు రాదు. మాస్టర్స్ ఆ రోజు ఏ టాపిక్ ఇస్తారో మనకు గూడా తెలీదు. నాకు గూడా తెలీదు. ఆ టైంకి ఏదొస్తే మా లోపల నుంచి మాస్టర్స్ పంపిస్తా ఉంటారు గాబట్టి మెసేజెస్. ఆ టైంకి అలా వచ్చేస్తది సబ్జెక్ట్. అది మిస్ అవ్వకూడదు అని ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇది ఎవరిని ఏమి హర్ట్ చేయాలని గాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. 11 రోజులు వస్తే అద్భుతంగా మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. మిరాకిల్స్ జరుగుతాయి. ఈజీగా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మనకు ఏం కావాలంటే అవి ఈజీగా చేసుకోవచ్చు అని. ఆ ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. అంతే.